ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి గర్భగుడిలో రోజు పిల్లి తిరుగుతుందట. అలాగే ఉదయం నుంచి రాత్రి పవలింపు సేవ వరకు స్వామి దగ్గరే ఉండి స్వామివారికి నివేదించిన ప్రసాదాలు మాత్రమే తింటుందంట. ఇది నిజమేనా? హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మీరు చూస్తుంది శ్రీవారి అద్భుతాలు. నమస్కారం అండి. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇటీవల కాలంలో తిరుమల శ్రీవారి భక్తులను ఆకర్షించిన ఒక వార్త. స్వామివారి గర్భగుడిలో ఒక పిల్లి నివసిస్తుందని, అది కేవలం శ్రీవారి ప్రసాదం మాత్రమే తింటుందని చెప్పే ఒక పోస్ట్. అసలు ఈ వార్తలో నిజమెంత? సూటిగా చెప్పాలి అంటే ఇది 100% అబద్ధం మరియు కల్పితం కూడా. తిరుమల గర్భగుడిలో అత్యంత కఠినమైన ఆగమ శాస్త్ర నియమాలు ఉంటాయి. అక్కడికి ఏ జంతువు వెళ్ళలేదు. ఈ ఫోటో కేవలం గ్రాఫిక్స్ లేదా ఎవరో కావాలని సృష్టించిన కట్టు కథ మాత్రమే. మరి స్వామివారికి పిల్లికి అసలు సంబంధమే లేదా అంటే ఉందనే చెప్పాలి. కాకపోతే అది మన ఇళ్లలో తిరిగే పిల్లి కాదు. దాని పేరు పునుగు పిల్లి. అసలు ఈ పిల్లికి శ్రీవారికి ఉన్న వందల ఏళ్ల బంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఏంటి ఈ పునుగు పిల్లి? ఈ పిల్లి శరీరంలో ఒక ప్రత్యేకమైన గ్రంథి ఉంటుంది. అది తన ఉనికిని చాటుకోవడానికి చెట్ల కాండాలకు లేదా కట్టెలకు తన శరీరాన్ని రుద్దుకుంటున్నప్పుడు ఒక జిగురు లాంటి సుగంధ ద్రవ్యం ఆ చెట్టుకు అంటుకుంటుంది. దాన్నే పునుగు తైలం అంటారు. స్వామివారికి కైంకర్యాల్లో ముఖ్యంగా శుక్రవారం జరిగే అభిషేకంలో ఈ పునుగు తైలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు దీన్ని స్వామివారికి ఎందుకు రాస్తారో తెలుసా? వందల ఏళ్ళుగా నిత్యం పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకాలు జరుగుతున్న శ్రీవారి మూల విరాట్ అంటే రాతి విగ్రహం ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉండటానికి ఈ పునుగు తైలమే ప్రధాన కారణం. ఇది విగ్రహానికి ఒక అద్భుతమైన రక్షణ కవచంలా అంటే ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి కస్తూరి, పచ్చకర్పూరం కలిపి రాయడం వల్ల గర్భగుడి అంతా ఒక దివ్యమైన సువాసన వ్యాపిస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చింది. అద్భుతమైన సువాసన ఇచ్చే ఈ పునుగ పిల్లులు అత్యంత అరుదైనవి, క్రమంగా అంతరించిపోతున్న జాతి కిందికి వస్తాయి. చట్ట ప్రకారం వీటిని పట్టుకోవడం కానీ ఇళ్లలో పెంచుకోవడం కానీ నేరం. మరి స్వామివారి పూజలకు ప్రతి వారం పునుగు ఎలా వస్తుంది? ఆ జంతువులని ఎలా కాపాడాలి? ఇక్కడే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అటవీ శాఖ అనుమతులతో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అంటే ఎస్వి జూ పార్క్లో ఈ పునుగు పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ వాటికి అత్యుత్తమైన ఆహారం, వాటికి నచ్చే సహజ వాతావరణం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆ పిల్లలకు ఏ మాత్రం హాని కలగకుండా అవి చెక్కలకు రాసిన పునుగు తైలాన్ని మాత్రమే అధికారులు ఎంతో జాగ్రత్తగా సేకరించి స్వామివారి సేవకి పంపిస్తారు. మరి ఇప్పుడు అర్థమైంది కదా? అసలు అదండి విషయం. గర్భగుడిలోకి పిల్లి వెళ్తుంది అనేది ఎంత ఫేక్ న్యూసో, స్వామివారి కైంకర్యం కోసం ఒక అంతరించిపోతున్న మూగజీవాల జాతిని టీటీడీ ఎంతో బాధ్యతగా కాపాడుతుందనేది కూడా అంతే గొప్ప నిజం. భక్తితో పాటు బాధ్యతను కూడా చాటి చెప్పే అద్భుతమైన ఉదాహరణ ఇది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మకండి. ఈ నిజమైన మరియు అద్భుతమైన సమాచారాన్ని శ్రీవారి భక్తులందరికీ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.